డ్రగ్స్‌కి వ్యతిరేకంగా ఒకవైపున పోరాటం, మరొక వైపు ఆ డ్రగ్స్ మత్తుకి అలవాటు పడ్డటువంటి వాళ్ళు ఈశాన్య రాష్ట్రాల్లో తీవ్రవాదం వైపుకి మొగ్గు చూపుతూ వాళ్ళ యొక్క ఆ వీక్‌నెస్‌ని అడ్డం పెట్టుకుని జరుగుతున్నటువంటి దాష్టీకాల మధ్యన మేఘాలయలో కీలకమైనటువంటి అడుగుబడింది. ఏదైతే అక్కడ తాజాగా సంప్రదాయబద్ధమైనటువంటి బెహ్రీ కలాం ఫెస్టివల్ అన్నది ఘనంగా జరిగింది. దాంతో పాటుగా అక్కడ ఉన్నటువంటి యూత్ అందరూ కూడా మత్తు లేకుండా కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేయడం అంటే ఇదివరకు కూడా ఒకనాడు బ్రిటిష్ వాళ్ళని ఎదిరించడానికి భగత్ సింగ్ ప్రారంభించినటువంటిదే గణేష ఉత్సవాలు అన్నటువంటిది. అంటే సాంస్కృతిక పరమైన అంశాల ద్వారా దేశభక్తిని అట్లాగే క్రమశిక్షణని, శారీరక క్రమశిక్షణని అలవాటు చేయొచ్చు అన్నది నాడు బాలగంగాధర్ తిలక్ తీసుకుని వస్తే ఇప్పుడు అట్లాంటి కాన్సెప్టు ఈశాన్య రాష్ట్రాల్లో ప్రజల్లో ఆచరణలోకి వస్తుంది, అమలు చేసి చూపించారు.